మనం మార్చుకోవాలా లేదా సమాజాన్ని? భార్య ఏ పని చేస్తున్నా కుటుంబంలో తన సంతృప్తి కోసం చేస్తుంది. అది తెలియకపోతే ఈ రోజు ఇక్కడ తెలుసుకోవాలి, నా సంతృప్తి కోసం నేను నా కుటుంబాన్ని చక్కదిద్దుకుంటున్నానని. అది రైట్ వే. వ్యవస్థ ఉంది. మా వారు పొద్దుపోతే రాత్రి వస్తాడు, ఎవరు పడుతున్నారు బాధ, నేనే కదా కష్టపడుతున్నా అనుకుంటున్నారు. ఒక వారం రోజులు మీటింగ్ చేసి ఇంకొక ఆవిడ వచ్చి ఇంకా పని చేస్తే ఒప్పుకుంటారా? చెప్పండి, ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఇది కూడా మీ ఇష్టమేనా? మీ ఇష్టం వచ్చినట్టు అనుకుంటారు. ఇలా చెప్తే ఒప్పుకోరు. మరి ఎంత సంసారం నడుస్తుంది? ఇలాంటి జీవితాలు మనం బ్రతుకు దేవుడా అని ఈడ్చుకుంటూ పోతున్నాం. అంతకు ఈ రోజు బుద్ధ పౌర్ణమి రోజు బుద్ధి సంపాదించుకున్నాం. బుద్ధి అంటే జ్ఞానోదయము అని, ఆత్మజ్ఞానము అని. సరిపోని నేను ఎవరి కోసం ఇక్కడికి వచ్చానండి? శ్రీకాళహస్తి నుంచి నా కోసం నేనే వచ్చానండి. ఏం చెప్తాయి? ఒక్క మాటలో ఇంత జ్ఞానం వెలిగిపోతుంది చూసారా? ఇంత జ్ఞానవంతులైపోతారా బుద్ధ పౌర్ణమి రోజు? ఈ రోజు బుద్ధ పౌర్ణమి అంటే నిన్న బుద్ధ పౌర్ణమి, కానీ ఈ రోజు కూడా అంత పౌర్ణమి తెలుసుకోవచ్చు కదా. నేను ఎవరు వచ్చారు? నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికే వచ్చాను. 100% కరెక్ట్. ఇప్పుడు ఇంకొక విషయానికి వద్దాం. ఈ భూమి మీద ఎవరు ఏడుస్తున్నారండి? సబ్జెక్ట్ బాగా ఉంది, ఎంత ఉందో డెప్త్ ఉంది, కానీ మనం ఆచరిస్తున్నామండి. ఈ మాట్లాడితే నవ్వుతున్నారే, ఎవరు నవ్వకూడదు. ఎవరు ఏడుస్తారు చెప్పనా? ఏం మాట్లాడలేదు. మీరు మాట్లాడితే నేను మాట్లాడితే, లేకపోతే నేను మాట్లాడలేదు. ఇంకా ఎవరికి ఏడవాలని ఇష్టం ఉంటుందో వాళ్ళే ఏడుస్తారు. ఇప్పుడు ఇలా అని ఎంతమందికి తెలియజేయగలుగుతుంది? మనం ఓపెన్ గా ఉన్నాం. ఇలా అని ఎంతమందికి తెలియదు? ఒప్పుకోండి, ఎందుకు తెలియదు కదా. బుద్ధ స్పెషల్ ధమాకా ఇది. అది అవునా కాదని నిరూపించుకున్నామా? అది అవునా కాదని నిరూపించుకున్నామా? ఇప్పుడు గుత్తంకాయ కూర ఉంది, పప్పు కూర ఉంది, ఆలు ఉంది, అలా ఒక 5 వెరైటీస్ ఉన్నాయి. మనం ప్లేట్ తీసుకుని వెళ్ళి బఫే సిస్టమ్కి వెళ్తాం. బఫే సిస్టంలో ఎవరు పెడతారు, వడ్డిస్తారు? మనమే వడ్డించుకుంటాం కదా. అప్పుడు మనము ఆ పెళ్లికి వెళ్ళాం, మనిషికి వెళ్ళాం, వాళ్ళకి ఇష్టమైన మనం వడ్డించుకుంటామా? మనకి ఇష్టమైన మనం వడ్డించుకుంటామా? మరి ఏడుపు మాత్రం మన ఇష్టంగా ఏడవదు కదా. అవునా కాదా? ఇక్కడ రహస్యం ఉంది. కొన్నింటి మనము వేరే వాళ్ళ ద్వారా ఏడుస్తున్నాం అనుకున్న మిత్రులాగా కాదు. ఎవరి వల్ల ఎవరు ఏడవట్లేదు. ఇదే బుద్ధ భగవానుడు చెప్పిన సత్యము, సీక్రెట్. ఎవరికి ఇష్టమో వాళ్ళే ఏడుపుని ఆస్వాదిస్తూ ఏడుస్తారు. పిల్లలు కొంతమంది చూడండి, చక్కగా కూర్చొని, కొంతమంది ఎవరు ఏడుపుని ఇష్టపడుతున్నారో కోరుకున్నారో వాళ్ళ